కర్నూలులో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ చేసిన వ్యాఖ్యలు అభ్యసరంతరంగా విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు. సంబంధిత వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారితో పాటు ఎమ్మెల్యేపై కూడా భారతీయ న్యాయ సంహిత ప్రకారం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని చాలా వాడు ఈడు మాట్లాడిన మాటలకు పులివెందులు వదిలిపెట్టొచ్చి కాకినాడ పోటీ చేయమని చెప్పడం ఇవన్నీ కూడా ఈ నా కొడుకు బాంచతని ఇవన్నీ మాట్లాడడం అనేది ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇది రెచ్చగొట్టే విధంగా ఈ జనసేన తెలుగుదేశం వాళ్ళు మాధ్యమంలో మొత్తం అంతా ఫేస్బుక్లో వాట్సాప్లలో ఇష్టం వచ్చుక ఇది ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉంది. కాబట్టి ఎవరైతే ఆ విధంగా ప్రచారం చేస్తారో వాళ్ళ మీద ఇతను వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ మీద చర్యలు తీసుకొని మీకు చెప్తున్నాం. ఇదంతా అంతటా కూడా మొత్తం అంతటా కూడా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మనం ఈ భారతీయ న్యాయ సంస్థ బిఎన్ఎస్ అంటే 2023 ప్రకారం ఇట్లా ప్రేరేపించే దాని మీద యాక్షన్ తీసుకోమనేది ఉంది. కాబట్టి దాని ప్రకారం వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని థ్యాంక్ యూ. టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద వాడు ఏడు నీకు ధైర్యం ఉంటే పులివెందులు కాదు కాకినాడ పోటీ చేయమని చెప్పడం జరిగింది. వెంకటేశ్వరరావుకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున నిలబడే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా జగన్మోహన్ రెడ్డితోనే సమానం. జగన్మోహన్ రెడ్డి ఆయన మీదనే ఆయన బొమ్మ పెట్టుకొని ఆయన మీదనే గెలిచేటప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిలబడితే తప్ప ఇంకోటి లేనేలేదు. నీకు అంత ఏదన్నా నువ్వు చాలా చంద్రబాబు కంటే లేకుంటే పవన్ కళ్యాణ్ కంటే చాలా గ్రేట్ లీడర్ అనుకుంటే నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పోటీ చేయగాని నువ్వు మా నాయకుడిని మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వేదో వాడు ఈడనమాట. కనీసం మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కృతి ఇదే నీకు. కాకినాడ రూరల్ ప్రజలు నేను ఎమ్మెల్యే గెలిపించింది ఈ విధంగా మాట్లాడినాక ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మాకు కూడా తిట్టడానికి మాటలు ఉంటాయి, కానీ మాకు సంస్కృతి అర్థం వస్తుంది. ఈ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 40 సంవత్సరాల తొందరపడి ఎవరిని మాట్లాడితే మాకుండే అంతకుముందు మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి కానీ లేకుంటే ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ మాకు ఆ విధంగా తిట్లు తినమని మాత్రం ఆ సంస్కృతి మాకు నేర్పలేదు. ఏదైనా ఉందాగా మాట్లాడాల్సిందే. రైట్, నువ్వు మేము ఏదైనా తప్పు చేస్తుంటే ప్రతిపక్షం మా మీద ఏ నెత్తి చూపు కానీ వాడేడు వాంచ కొడుకుని వచ్చి పోటీ చేయమన్నాడు. ఎంతవరకు సంస్కృతి? మేము కూడా నేను ఇష్టం వచ్చినట్టు మేము కూడా మాట్లాడచ్చు మమ్మల్ని అంటే, కానీ మాకు సంస్కృతి అడ్డపస్తుంది కాబట్టి మేము మాట్లాడలేకున్నాము. తెలుగుదేశం నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చాలా నీతివంతులు, స్వచ్ఛమైన వాళ్ళు. మీరు అందరూ కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మీరెందుకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోతున్నారు? మీరు సూపర్ 6 అన్నీ కూడా సూపర్గా సక్సెస్ చేశామని చెప్తున్నారు. నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేకపోయినా? ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెళ్ళ శ్రీనిధి కింద నెలకు 15,000, సంవత్సరానికి 18,000 ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ రాష్ట్రంలో ఉండే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా తల్లి
తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తామని చెప్పినాను. ఎంతమందికి ఇచ్చినారు? మీకు చెప్పుంటే సిగ్గుచేటు. మేదేదో మాది రైతుల ప్రభుత్వం అని చెప్తున్నారు. మీకు కనీసం రైతులకు మంది ఇవ్వడానికి కూడా గతి లేని పరిస్థితిలో మొత్తం ఆన్లైన్లో బుక్ చేసుకొని రైతులకు అందరికీ ఏమైనా చదువు వస్తుంది ఎవడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. అది ఇచ్చేది కూడా అరొకరా మీకు 1 మూట 2 మూటలు. తెలుగుదేశం నాయకులకు మాత్రం సఫిషియెంట్గా వాళ్ళకు పోయి వాళ్ళు బ్లాక్లో అమ్ముకోవడానికి మాత్రం పనికొచ్చే పరిస్థితి. అదే మా జగన్ ఉన్నప్పుడు మేము మందులు కావాలనుకుంటే ఆర్బికేల ద్వారా గ్రామీణాల్లో సప్లై చేసిన ఘనత మాది. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిన ఘనత మాది. కనీసం మీరు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేని పరిస్థితి. మీరు మాది రైతుల ప్రభుత్వం చెప్పుకోవడానికి కూడా మీకు సిగ్గుచేటు ఉండాలి. మీరు అన్ని మాటలు తప్పుడు మీరేదో మా చేతిలో మీడియా ఉంది మేమేం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. మేము ఒకటే కోరుతున్నాము, మీడియా మా చేతుల్లో అంటే ప్రజలు మా చేతిలో ఉన్నారు, మాకేం ఇబ్బంది లేదు. మాకు ఈ సోషల్ మీడియా వాట్సాప్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మేము మీ కథ కూడా మేము ఏం చేస్తున్నారని కూడా చెప్పడానికి ఖచ్చితంగా ప్రజలు సోషల్ మీడియానే చూస్తున్నారు కాబట్టి మాకేం అభ్యంతరం లేదు. మీకు సూపర్ 6 ఏం హామీలు ఇచ్చినారో అవి నెరవేర్చమని చెప్పండి. ఇంకా పవన్ కళ్యాణ్ తోలు తీస్తానని అయ్యా పవన్ కళ్యాణ్ నిన్ను ఆల్రెడీ ఒకరు గొంతు కొట్టించినారు. నిన్ను ఎవరు తోలు తీసావు చెప్పు. నిన్ను తోలు తీసి యువతలు ఎవడు అంత ఈజీగా లేడు. నీ కథ తేల్చడానికి నువ్వు తోలు తీసి యువతలో ఊరిక కూర్చొని ఉండే నాయకుడు ఎవరు కూడా లేడు. నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. మాట్లాడే మాటలు నువ్వు ప్రజలకు ఏం చేస్తావు అది చెప్పు. నువ్వు ఒకవేళ మేము తప్పు చేస్తుంటే దాని మీద నువ్వు యాక్షన్ తీసుకో. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గూండాలు నీ గూండాలు ఏమున్నారో ఒకసారి చూడు. మీ రాజ్యంలో పోలీసులే పెద్ద గుండాలు అయిపోయినారు. లాకబుల్ డెత్ సాయి కిరణ్ అనేటువంటి చంపి తీసుకుపోయినారు. నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. పవన్ కళ్యాణ్ ముందు అది చెప్పు. ముందు నువ్వు ఏదో పెద్దగా చెప్తున్నావు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి షాపులలో కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టి మొత్తం మందు తాగుతున్నాడు, డూప్లికేట్ మందు. ఇప్పుడు ఆ మంది ఇస్తున్నారు. నువ్వు రా పవన్ కళ్యాణ్ గారు. మొత్తం అంతకుముందు ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, మీ టైంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి? ఊరికి 4 బెల్ట్ షాపులు. ఈ రాష్ట్రంలో ఒకటి మాత్రం బ్రహ్మాండంగా పరిపాలన ఎట్లా జరుగుతుందంటే ఎక్సైజ్ శాఖ తాగమంటుంది, పోలీస్ శాఖ ఊదమంటుంది, న్యాయశాఖ కోర్టుకు రమ్మంటుంది, ఆర్థిక శాఖ ఫైన్ కట్టమంటుంది. అంటే 10,000 కట్టాలి. అంటే మీ రాజ్యంలో ఈ విధంగా ఉంది. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా పవన్ కళ్యాణ్? నువ్వు ఒకసారి ఆలోచించి అధికారం లేనప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అంతకుముందు అమ్మాయిలు మొత్తం అమ్మాయిలు కూడా వాళ్ళందరూ కూడా కిడ్నాప్ చేసినారు. వాళ్ళని ఒక్కడైనా పట్టుకొచ్చినావా? నీ దాంట్లో ఏం జరుగుతుంది ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు మాట్లాడడానికి కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి. కొద్దిగా ఒక్కసారి మాట్లాడు. ప్రజల ముందర నువ్వు ఏం వాగ్దానాలు చేసినావని చెప్పు. మీరే చెప్పినారు కదా చంద్రబాబు నాయుడు మీరిద్దరు మాది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా మా సమిష్టి బాధ్యత మీకు అందరికి కూడా ఇప్పుడు ఇచ్చే బాండ్ల రూపంలో మీకు ఇస్తున్నామని. ఆ బాండ్లు ఏమైపోయినా చెప్పు పవన్ కళ్యాణ్ గారు. ముందు మీరు వచ్చి మీరే సంతకాలు పెట్టిన బాండ్లు ఇచ్చిన డబ్బులు ఏమైనా అది తేల్చండి. అది తేల్చడానికి మీ చేత కాదు. కానీ ఎవరైనా మాత్రం మా తోలు ఏం చేశారు. కానీ ముందు మీరు ఎలక్షన్ల కోసం ప్రజలకు మాట చెప్పిన మీరు సూపర్ 6 పథకాలన్నీ కూడా పూర్తి చేయండి. మీరు ఆ సూపర్ 6 పథకాలలో ఇస్తే ప్రజలు మమ్మల్ని తోలు తీస్తారు. మాకేం అభ్యంతరం లేదు. నువ్వు గినే చేయలేకపోతే నీ తోలు మేము వచ్చి మళ్ళీ తీస్తాం. మాకేం అభ్యంతరం లేదు. మీరు మాట్లాడే మాటలు చాలా కేర్ఫుల్గా మాట్లాడండి. ఇంకొకరేమో మొత్తం మేము ఇండస్ట్రీలో బాగా డెవలప్ చేస్తున్నాం. అయ్యా మాట్లాడే నాయకులారా ఒక్కసారి ఆలోచించండి. మీ చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో మీరు భాగస్వామ్యం నుండి కూడా ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురాని చేత కానీ మీరు ఇండస్ట్రీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఓరకల్లును హైదరాబాదు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్ప మీరేది మాట్లాడతారు. రండి, మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరేదో చాలా చెప్తున్నారు, మేము అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అని. మీరేం చేస్తారని చెప్తాను. రాంభూపాలి 2019 నుంచి 2024 వరకు ఏ రైతు భూముల కోసం రోడ్డు
దక్కని పరిస్థితి. ఈ రోజు ఏందో చూడండి, మొత్తం కమిషన్లు తీసుకొని రైతులకు భూములు, వాళ్ళకు రైతులతో పాపం వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వని పరిస్థితుల్లో మీ రాజ్యంలో అంటే మా రాజ్యంలో డైరెక్ట్గా ఎవడు సాగులు అంటే వాళ్ళకి ఆ పార్టీ ఈ పార్టీ తెలుగున్న డబ్బులు ఇచ్చిన ఘనత ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డి. మీరు మాట్లాడడానికి మీకు అర్హత కూడా లేదు. ఇండస్ట్రీలన్నీ కూడా మా నాయకుడు మనకు బెంగళూరు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీరేదో మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడేది ఒక్కసారి ప్రజలకు నిజాలు తెలుసు. మీరేదో తొందరపడి మాట్లాడితే చూసి ఎవరుకున్నది ఇంతవరకు కూడా మీకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఇది మాట్లాడడం జరుగుతుంది. ఇంకా మీరు ఏదైనా చేస్తామని చెప్పండి. మీరు ఇచ్చే ఇండస్ట్రీలో తెలుగుదేశం వాళ్ళకి తప్ప ఇంకొకటి తెలుగుదేశం నాయకులే పనిచేయాలి, తెలుగుదేశం కార్యకర్తలే దాంట్లో ఉద్యోగాలు చేయాలి. మీరు లెటర్లు ఇస్తేనే ఉద్యోగాలు ఇవ్వాలి. రేపు ఇండస్ట్రీస్ వాళ్ళ ఇండస్ట్రీ యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఓవర్ యాక్షన్ చేసి భూములు కోల్పోయిన రైతుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకుంటే లోకల్ ఏరియాలో ఉండే 70% ఉద్యోగాలు ఇవ్వక